బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి టాపిక్ లావణ్య రాయతరుని ఇష్యూనే. ఈ మధ్యనే స్పందించిన ఆర్జీవి ఒక సంచలన బాంబు పేర్చారు. లావణ్య రాయతరుని ఇష్యూని సినిమాగా తీయబోతాను, నాకు శేఖర్ భాష సహకారం కావాలి, ఆయనే హీరోగా పెట్టుకొని సినిమా తీస్తాను, ఆయనే స్క్రిప్ట్ నాకు ఇవ్వాలి, ఎవరి క్యారెక్టర్ ఉంది, ఏ క్యారెక్టర్స్ ఈ మొత్తం ఇష్యూలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. మొదటి రోజు నుంచి నేను ఇష్యూని ఫాలో అవుతున్నాను, శేఖర్ భాషను ఫాలో అవుతున్నానని చెప్పేసి ఆర్జీవి సంచలన కామెంట్ చేశారు. సో దీని మీద మనతో మాట్లాడేందుకు శేఖర్ భాష గారు డైరెక్ట్ గా ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఆయన అన్ని మాటలన్నీ ఉంటారేమో కానీ హీరో రాజతరుణే దాంట్లో కూడా. అంతేనా? అంటే ఆ రాజతరుణ్ క్యారెక్టర్ మీతో పోషిస్తాడేమో. కాదు రాజతరుణ్ క్యారెక్టర్ రాజతరుణ్ పోషిస్తాడు. ఎందుకు రాజతరుణ్ ఉన్నాడు కదా, నేనేదో ఊరికే హనుమంతుడు లెక్క అంతకు మించి. అంటే కాదు, ఆయన మాట నేను చెప్తున్నాను. నేను శేఖర్ భాషని హీరోగా పెట్టి శేఖర్ భాష దగ్గర క్యారెక్టర్స్ తీసుకొని ఈ సినిమా రత్తి కట్టిస్తాను అన్నారా? ఆ మాట అన్నారు. ఏమేమి ఇప్పుడు సరే పోనీయండి, అది మీరు హీరోనా రాజధాని హీరోనా అది కూడా పక్కన పెట్టేద్దాం. ఏంటి మీకు ఓకేనా ఆర్జీవితో కూర్చొని స్క్రిప్ట్ రెడీ చేయడానికి? సార్ దేవుడే పిలిస్తే మనం పోకుండా ఉంటాం లిటరల్లీ. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాం. ఆయన అంటే మామూలు అడ్మిరేషన్ కాదు. సో ఖచ్చితంగా, ఎందుకంటే సరే ఓకే, ఆర్జీవితో మీరేం చెప్తారు? కొన్ని క్యారెక్టర్స్ ఈ మొత్తం ఎపిసోడ్లో మనం మొదటి నుంచి చూస్తా ఉంది ఈ ఇష్యూలో కొన్ని క్యారెక్టర్స్ చెప్తాను, ఆ క్యారెక్టర్ గురించి మీరు ఇచ్చే డెఫినేషన్ చెప్పండి. ఓకే. రాయతరుణ్ బాగా మెత్తకవాడు, సినిమాల్లో 10 మందిని కొట్టేస్తాడు కానీ బయట చీమకు కూడా అపకారం చేయాలంటే ఆలోచించేవాడు. ఈ మధ్యన తిరగబడ్రా సినిమా తీశాడు కానీ ఆయన పాపం తిడితే తిట్టించుకున్నాడు, కొడితే కొట్టించుకున్నాడు. అంత దారుణమైన క్యారెక్టర్ ఉన్న వాళ్ళని కూడా, అంటే ఆయన అంత దారుణంగా నెత్తి మీద అవార్డులు వేసి పగలు కొట్టినంత దారుణమైన అమ్మాయి అయినా సరే అలా నేను వేరే వాళ్ళు కొట్టడానికి పోతే కూడా ఆపే అంత మామూలు మనిషి కాదు ఆయన. బుద్ధుడు, యేసుక్రీస్తు కూడా ఇంకా అంత పేషెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో ఒక మగాడికి అని నాకు అర్థం కాదు. సో ఇటువంటి క్యారెక్టర్ అంటే లావణ్యం చూసి ఇటువంటి వాళ్ళు ఉంటారా అనుకున్నప్పుడు రాజతరుణ్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే క్వైట్ కాంట్రాస్ట్ అనమాట, ఆపోజిట్ అనమాట. అందుకే ఈవిడ ఆ క్యారెక్టర్ గురించి మరి చెప్తారు, తన పేరు కూడా అడుగుతాను. కాదు ఈ క్యారెక్టర్ గురించి చెప్పట్లా, ఈ క్యారెక్టర్ గురించి చెప్తున్నా. ఈ క్యారెక్టరు ఈయనే కావాలని ఇంతగా పట్టుపట్టడానికి కారణం ఏంటంటే ప్రపంచంలో ఈడు తప్ప నన్ను ఎవరు భరించలేరు అని ఫిక్స్ అయిపోయింది. అంటే కాదు, బానిసత్వానికి అది క్యారెక్టర్. దీనికి తోడు మంచి ఇంటలెక్ట్, తొందరగా ఏది డిసిషన్ తీసుకోడు, ఆలోచించి ప్లాన్డ్గా డిసిషన్ తీసుకునే టైప్ తప్ప ఆవేశంలో టక్కుమని ఒక డిసిషన్ తీసుకునే టైప్ కాదు, తొందరపడే మనస్తత్వం కాదు. అది కానీ మీ దృష్టిలో బాధితురా ఈ రకంగా చెప్పాలంటే? మామూలు బాధితురా, ఇంతకన్నా పెద్ద బాధితుడు ఎవరన్నా ఉంటాడు అనిపిస్తుంది నాకు. చాలా దారుణం. సరే లావణ్య ఏంటి అంతసేపు ఆలోచిస్తా? అంటే ఆర్జీవి గారు నన్ను అడిగినప్పుడు నేను కొన్ని డీటెయిల్స్ చెప్పాను. అప్పుడు నేను అనుకున్న డెఫినేషన్కి ఆయన చెప్పిన డెఫినేషన్కి వేరే ఉంది యాక్చువల్గా. ఆయన మీతో మాట్లాడారా? నేను మాట్లాడాను ఆయనతోటి. ఓకే. మాట్లాడినప్పుడు ఒక నార్సిస్టిక్, అంటే నేనే మనిషి, నా స్వార్థం కోసం నేను ఏదైనా చేస్తాను, అవతల వాళ్ళని అంటే నాశనం అయిపోయినా వాళ్ళు బతుకున్నా ఏం చేసినా నాకు అవసరం లేదు, నేను తిన్నానా, నేను హాయిగా ఉన్నానా, నా సుఖం కోసం ఏదైనా చేయడానికి సిద్ధం అనేదే ఈ నార్సిజం అంటారు దాన్ని. సో దీంట్లో రకరకాల లెవెల్స్ ఉంటాయి. పోను ఎలా ఉంటుందంటే మనిషికి జాలి, దయ, కరుణ, మానవత్వం ఇలాంటివి ఏమీ ఉండవు. నేను బతకాలి, నేను సుఖంగా ఉంటాను. ఏ దశ అనేది మరి సైకియాట్రిస్టులను లేకపోతే సైకాలజిస్టులను పెట్టి మనం విచారించాలి తప్ప మనకి అది తెలియదు. బట్ ఆర్జీవి గారు నేను చెప్పినప్పుడు ఆయన అనాలిసిస్ చేసిన ఆయనకు ఒక అనాలిసిస్ ఉంది. సో ఎక్సెసివ్లీ ఎమోషనల్, దీన్ని ఏమంటారంటే ఆయన ఒక మెంటల్ కండిషన్ హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారట, హెచ్పిడి అంటారట దాన్ని. సో అది ఆయన అనాలిసిస్. నా అనాలిసిస్ అయితే ఇనిషియల్గా చాలా మంచిగా ఉంటారు, అసలు వీళ్ళకన్నా ప్రపంచంలో మంచి వాళ్ళు ఉంటారు అన్నట్టుగా మీతో అలా బిహేవ్ చేసి ఫైనల్గా ఏదో ఒక రోజున మీ జుట్టు ఆ టైంలో మీరు ఎంత నమ్మేస్తారంటే వాళ్ళని ఇది టేక్ ఇట్ మై ఫోన్ అని ఇచ్చేస్తారు. ఏదైనా కావాలంటే అన్ని తల్లో నాలుగులాగా అన్ని వాళ్ళకి చెప్పేస్తుంటారు. సో మీకు సీక్రెట్స్ అన్ని వాళ్ళకి తెలిసిపోతుంటాయి. ఫైనల్లీ ఒక రోజున మాటేస్తారు.
అంటే చిన్నగా గోయిదవుతారు. ఇలా అంటే రాస్తాను ఒకటే కాదు, ఇప్పుడు మనం చూస్తుంటే మస్తాన్ సాయి అది కూడా అడుగుతాను, ప్రతి క్యారెక్టర్ అడుగుతాను మేము. వీళ్ళందరూ కూడా ఇలాగే బ్లాక్మెయిల్కి గురై కాబడ్డారు. ఓకే, ఇప్పుడు లావణ్య రాయితర్ అని చెప్పారు, సినిమాలో హీరో హీరోయిన్ ఏదైనా. ఇప్పుడు మస్తాన్ సాయి తెలివైనవాడు. రాజ్ తరుణ్ అమాయకుడు అనిపిస్తుంది, కానీ మస్తాన్ సాయి చాలా తెలివైనవాడు. మరి తెలివైనవాడు పాపం జైలుకు పోయాడు అంటే ఐఐటి ఖరగ్పూర్లో సీట్ రావాలంటే చిన్న విషయం కాదు. ఎన్నో తెలివితేటలు, ఆ ర్యాంక్ రావాలన్నా కూడా ఎంసెట్లో. అది నిజమే. సో బేసికల్లీ అక్కడే ఆయన అంటే తెలివి వేరు, టాలెంట్ వేరు, మరి ఈ రెండు వేరు వేరు. తెలివి టాలెంట్ రెండు మిక్స్ అయినవాడు. తెలివి ఉంది, టాలెంట్ ఉంది, కానీ ఈ చెడు అలవాట్లకి ఎక్కడో ఒక బానిసగా మారి ఒక అమ్మాయి వ్యామోహంలో పడ్డాడో లేకపోతే బలవంతంగా పడాల్సి వచ్చిందో, మొత్తానికి అలా దీనికి ఈవిడ బ్లాక్మెయిల్కి గురై అంత తెలివైన వాడు కూడా బిలబిలబిలలాడుతున్న ఒక క్యారెక్టర్ అనమాట. అంటే ప్రేమని త్యాగం చేసి ఇంకొక ప్రేమలో పడ్డాడు. ప్రేమని త్యాగం చేయించారు బలవంతంగా. సో ఇతను ఆల్రెడీ ప్రేమలో ఉన్నాడు, ప్రేమని త్యాగం అంటే ఇక్కడ ఇతని అంటే గుండె ఆపరేషన్ చేసి గుండెని లాగేశారా? అంతే కదా, నా గుండె నీ గుండె, నీ గుండె నా గుండె కదా. బట్ విషయం చెప్తా, అంత దీంట్లో కూడా తన నుంచి విడిపోయిన అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి అనుకుని ఇంకా కోరుకునే విధంలో, అంటే ఈ అమ్మాయి ఈ లావణ్య ఇతను ఎంత సాధిస్తున్నా, ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నా దాని అంతటికి పడడానికి కారణం ఏంటంటే వీళ్ళకి సంబంధించిన పర్సనల్ ఫోటోలు బయటకు వస్తే ఈయన పరుగు పోతుందనేం లేదు. పాపం ఆ అమ్మాయి ఎక్కడో తను హ్యాపీగా బతుకుతుంటే ఆ అమ్మాయిని ఎందుకు బద్నాం చేస్తావు అనే ఒక కోణంలో, అంటే ఆ అమ్మాయి ఎక్కడో తన జీవితంలో వెళ్ళిపోయి చాలా రోజులైనా కూడా ఆ అమ్మాయి బాగుండాలి అనే ఒక చిన్న మంచి దీంతో పడుతున్నాడు, భరిస్తున్నాడు అంతే. సరే, చింటూ గురించి ఇంకా తెలియాల్సింది నాకు యాక్చువల్గా. తొందరగా సినిమా స్టార్ట్ చేయాలంటున్నారు ఆర్జీవి గారు. అంటే చింటూ గురించి చెప్పాలంటే చార్మర్ ఇట్లా ఫ్లర్టింగ్ చేస్తాడు, అమ్మాయిలు పడిపోతారు. అండ్ వీళ్ళలాగా తన జుట్టు కూడా తన దగ్గర ఉంది. అంటే ఈ మధ్య ఆడియో కూడా విన్నాం మనం. సో అదే అంటున్నాను, వీళ్ళిద్దరు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు అప్పుడు పరిచయం, అది ప్రేమగా మరి అలా అయి ఉండొచ్చు. కానీ అతను కూడా ఈ విష వలయంలోకి మరి ఈవిడ వల్లే లాగబడ్డాడు అన్నట్టుగానే తెలియవస్తుంది. సో ఒకసారి ఈ డ్రగ్స్లోకి అలవాటు పడ్డ తర్వాత లేకపోతే పెడ్లింగా లేకపోతే కన్జ్యూమింగా ఏదైనా కానీ వాళ్ళు అంటే కొన్నిసార్లు తెగిస్తారు ఎంతకైనా దేనికైనా వెళ్ళాలనేది. అండ్ ఈవిడ మాత్రం ఈయన జుట్టు కూడా తన చేతిలో పెట్టుకొని ఉందనే విషయం మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరికన్నా చింటూ తెలివైన వాడు నాకు అనిపిస్తుంది. పాయింట్ ఏంటంటే మీకు చిన్న కథ చెప్తా. అదే కాదు, రాయితీ మస్తన్ సాయి మీద చింటూ తెలియకల్లో. ఎందుకంటే ఫస్ట్ చింటూ ఏం చేశాడు, చింటూ ఉన్న తర్వాతే రాజస్థాన్ వచ్చాడు. మీరు ఆ కాల్ వినుంటే మరి మస్తాన్ సాయిని పరిచయం చేసింది కూడా చింటూ అలియాస్ ఉన్నవారెడ్డి అని చెప్పి కదా. మీకు ఈ కథ తెలుసు కదా, వినాయకుడు ఎక్కడో ఒక పాడుపడిపోయిన వినాయకుడు కూడా ఉంటుంది అడవులో. ఒక ముగ్గురు స్నేహితులు వెళ్తారు, వెళ్ళినప్పుడు ఒక ఆకతాయి వాడు ఏం చేస్తాడంటే వినాయకుడు పొట్టలో వెళ్ళి పెడతాడు. బొడ్లో వెళ్ళి పెడితే అప్పుడు ఎప్పుడో పురాతన కాలంలో పాతది కదా, దాంట్లో తేళ్ళు జరులు పాకుతుంటే ఒక తేలు కుడుతుంది లోపల నుంచి, కొడుగా అరవస్తాడు. అరవగానే అరే ఏమైందిరా అంటే అబ్బో బలి ఉందిరా అంటాడు అనమాట. అంటే పక్కన నేను పెడతా అని చెప్పి ఇంకోటి వెళ్ళి పెడతాడు, ఆడిని కొడుతుంది, అబ్బా వేస్తాడు. మళ్ళీ మూడో వాడు పెడతాడు, ఏమైందిరా అని అంటే బలి ఉందిరా అంటాడు వాడు కూడా, ఎందుకంటే వీడు కొట్టుకుంటాడు కదా. లాస్ట్ మూడో పెడతాడు, వాడికి తేలిపోయేటప్పటికి పక్కన వాడు ఒక్కడే ఏడవలసి వస్తుంది అనమాట. సో బేసికల్ ఏంటంటే చింటూ తనకి ఇలాంటి అమ్మాయి ఎప్పుడైనా రిస్కే అని చెప్పి తెలిసి మెల్లగా మస్తాన్ సాయికి పరిచయం చేసి మామ అనుకున్నాడు. సో మస్తాన్ సాయి తర్వాత వాళ్ళిద్దరికి అయిన గొడవలు ఇవన్నీ చూసిన తర్వాత రాజ్ తరుణ్ గంట కట్టి తన అందుకని రాజ్ తరుణ్ మీద కేసు పెట్టు, రాజ్ తరుణ్ పెళ్లి చేసుకో అని చెప్పి తనే ప్రోద్బలం చేశాడు అన్నట్టుగా మనకి పని అతను చెప్పాను. సో చింటూ మస్తాన్ సాయికి పెడితే మస్తాన్ సాయి రాజ్ తరుణ్ గంట కట్టి తప్పించుకోవాలనుకున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది బేసికల్లీ. మరి రాజ్ తరుణ్ ఎవరు గంట కట్టాలనుకోలేదా? రాజ్ తరుణ్ ఫెయిర్, రాజ్ తరుణ్ భరించాడు. రాజ్ తరుణ్ ఎందుకు ఇదంటే ఇంకా ఫైనల్లీ డ్రగ్స్ కేసులో వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మనం ఉంటే మనల్ని అందరూ కూడా వేరే రకంగా అనుకుంటారని హీ హ్యాస్ టు అంటగట్టాలనుకోలేదు. బట్ రాజ్ తరుణ్కి అసలు ఎప్పుడు లేదు,
పగులుకునే ఉద్దేశం కూడా లేదు, అంతే. సరే, ఓకే, వాళ్ళ క్యారెక్టర్స్ అలా డిఫైన్ చేశారు. ప్రీతి చిన్న వయసులో ఒక ఇన్నోసెన్స్, ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని ఒక దీంట్లో ఒక విషవృక్షం దగ్గరికి వెళ్ళి చెడు తొందరగా అట్రాక్ట్ చేస్తుంది మనుషుల్ని. అలా ఈవిడ రకరకాల అలవాట్లు ఇవన్నీ చేసి ఇది ఒక హైఫై కల్చరు, ఇదే గొప్ప, ఇదే హీరోయిజం అనుకొని అలాంటి దాంట్లోకి వెళ్ళి మొత్తానికి ఒక రోజున బయటపడి మళ్ళీ నిలబడ్డ ఒక సెల్ఫ్ సఫిషియెంట్, అంటే ఈ 23 ఏళ్ల వయసులోనే అలా నిలబడగలిగిన ధైర్యం ఉన్న ఒక ఏమంటారు స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న అమ్మాయి. తప్పులు అందరూ చేస్తారు, తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది పెద్దలు ఉన్నారు కదా, చింటూ ఉన్నాడు, లావణ్య ఉంది, మస్తాన్ సాయి ఉన్నారు, వీళ్ళందరూ కూడా మొన్న కూడా కూర్చొని చేశారు. కానీ ఈ ప్రీతి అనే అమ్మాయి వీళ్ళందరికన్నా చిన్నపిల్ల, అవును, తొందరగా వెళ్ళింది, తొందరగా బయటకు వచ్చేసింది. అవును, చాలా చిన్న వయసులో, వీళ్ళందరూ చాలా లేట్గా వెళ్ళారు, బట్ ఈ అమ్మాయి చాలా చిన్న వయసులో వెళ్ళినా కూడా చాలా తొందరగా బయటకు వచ్చేసింది. వీళ్ళందరూ యాక్చువల్లీ ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాలి. వీళ్ళు ఇంకా ఆ బురదలో పడి కొట్టుకుంటున్నారు. వీళ్ళు ఎప్పుడు బయటపడతారు? ఉదయ్ ఈజ్ గుడ్ సపోర్టింగ్ రోల్. అంటే జనరల్గా ఒక మంచి ప్రీతి సపోర్టర్, అదే అంటున్నాను. సో ఎవరన్నా సరే ఇలాంటి డ్రగ్స్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత అమ్మో మనకి ఎందుకులే, మనం తప్పుకుందాం, ఈ అమ్మాయితో ఉంటే మనకు కూడా ఎప్పుడైనా ప్రాబ్లం అని అనుకోకుండా తను ఆ అమ్మాయికి వెన్నుదన్నుగా నిలబడి అలా ఉన్నాడు. దానికి కారణం కూడా ఇంకొకటి ఉంది. ఉదయే ప్రీతిని తీసుకెళ్ళి ఆమెకు పరిచయం చేశాడు. ఈ పాపం ఉదయదే అని అంటే ఇప్పుడు జనరల్ గా మొగుడు పెళ్ళాలన్నాక ఏదో ఒక చిన్నది పట్టుకుని ఇప్పుడు నువ్వే చేసావు అంటుంటారు సరే. అలా ఈ అమ్మాయి ఒప్పుకోదు. ఉదయ్ మంచివాడు, ఉదయ్ ఇంతైనా కూడా ఉదయ్ నేను చూసుకుంటాను, నేను వెనకాల నిలబడుతున్నా అంటే వాడికి అంతకన్నా వేరే ఆప్షన్ ఉంది. వాడే కదా నన్ను తీసుకెళ్ళి నన్ను ఇంత దరిద్రం చేశాడు అంటది ఖచ్చితంగా. సో హీ హ్యాస్ నో ఆప్షన్. నేను ఇంత దారుణంగా అవడానికి కారణం వాడు ఇంట్రడ్యూస్ చేయకపోతే నేను ఈ రోజు నా లైఫే వేరేగా ఉండేది. బట్ నో మ్యాటర్ వాట్, తను బయటపడ్డది. అండ్ వీళ్ళందరిలోకి మోస్ట్ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ ప్రీతి చౌదరి. ఓకే, సో ప్రీతి చౌదరి వర్సెస్ లావణ్య మొత్తం ఇష్యూలు, అంటే రాజ్ చరణ్ లావణ్య ఇష్యూ ఒకటి, ఇప్పుడు లావణ్య ప్రీతి చౌదరి ఇష్యూ ఇంకొకటి. సరే రాజ్ చరణ్ ఫాదర్ మదర్ క్యారెక్టర్స్, ఎందుకంటే వాళ్ళ కొడుకు సెలబ్రిటీ హీరో, దాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితులు వాళ్ళు ఉన్నారా? ఆ క్యారెక్టర్ వాళ్ళ పరిస్థితి ఏంటి? బాధితులు పాపం, పెద్దవాళ్ళు, చాలా సౌమ్యులు. అంటే వాళ్ళకి తెలియదు కదా, ఒక వైజాగ్లో భీమిలిలో చిన్న ఫ్యామిలీ, ఒక లెవెల్ ఫ్యామిలీ, వాళ్ళు ఏదో ఓ నలుగురికి వాళ్ళ కుటుంబ సభ్యులకో బంధువులకో తెలిసిన ఫ్యామిలీ. ఆ స్థాయి నుంచి రాజ్ చరణ్ అనేవాడు మొత్తం ఉయ్యాల జంపాల తర్వాత 2 రాష్ట్రాల్లో ఒక పూర్వజ్ఞుల హీరో, అవును, ఒక సెలబ్రిటీ హోదాతో ఉన్న వ్యక్తి. వాళ్ళకి ఆ లెవెల్ ఎంజాయ్మెంట్ ఉందా అంటే, వాళ్ళ కుటుంబంలో ఆ సంతోషం ఉందా అంటే ఖచ్చితంగా లేదు. ఈవిడ వల్లే ఇదంతా రూయిన్ అయింది. అది వాళ్ళ నాన్న, ఎందుకంటే కొన్ని వేల కుటుంబాల్లో ఎవరికో ఒక్కరికి దక్కి అదృష్టం ఆ సెలబ్రిటీ హోదా అనేది. అయితే జనరల్గా అత్తగారు జులుం కానీ లేకపోతే ఒక కొడుకు ఒక అమ్మాయి వల్ల అన్యాయం అయిపోతున్నాడంటే ఏదైనా చేసేస్తా అని చెప్పి కొడుక్కి సపోర్ట్ వెళ్ళడం, ఇట్లాంటివి వాళ్ళు చేయడానికి కూడా ఒక ఎందుకు అంటే వాళ్ళ సంస్కారం అడ్డు వచ్చిందేమో. ఎంత చేసినా కూడా ఎక్కడో చోట కొడుకు బాగుంటే చాలు అనుకొని ఒకసారి వచ్చి అలా చూసుకొని వెళ్ళిపోయిన మంచి మనుషులు పాపం. వాళ్ళ అమ్మ ఆఖరికి ఎంత మంచిదంటే కొడుకు అంటే ఆ కింద ఇల్లు ఓడ్చడము, గిన్నెలు తోమడం, ఇలాంటి పనులు కూడా కోడలు చేయిస్తున్నా కూడా ఒకరోజు 2 రోజులు చూడడానికి వచ్చినప్పుడు ఇవి చెయ్యాలి, లేకపోతే వెళ్ళిపోవాలి, అన్నీ పగిలిపోతాయి లేకపోతే ఇంట్లో ఉన్నామని. సో అవి కూడా సహించి కొడుకుని కాసేపు చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నంత మంచి ప్రేమ ఉన్న తల్లిదండ్రులు. అమ్మ కూడా ఎప్పుడూ కోపరిస్తారు కాదుగా. అత్తగారు తాట తీసే అత్తగారులు చాలా మంది ఉంటారు, కానీ ఆవిడ కొడుకు కోసం భరించింది. అదేలే, తాడ తీసుకునే పరిస్థితిలో లావణ్యం ఉండదు కదా. అదే. సరే, ఇప్పుడు లావణ్య ఫాదర్ మదర్ని వాళ్ళు బాధితులే పాపం, వాళ్ళు బాధితులే. ఆవిడ మరీ గారాబం చేయడం వల్ల లేకపోతే ఏదైనా దేనివల్ల మరి ఆవిడకున్న మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళు ఒక స్టేజ్ వరకు ఆవిడని చూశారు. 17-18 ఏళ్ల తర్వాత అవుట్ ఆఫ్ కంట్రోల్. అప్పటిదాకా వీళ్ళ మాట ఆవిడ విన్నదో లేదో, బట్ అప్పటి నుంచి ఆవిడ ఏం చెప్తే వీళ్ళు వినే పరిస్థితి తప్ప, ఆవిడ తిడితే పడాలి, అడిగితే ఇవ్వాలి, ఇంకా వేరే ఆప్షన్ లేకుండా భరిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు వాళ్ళ ఇంటి మీదకి గొడవలు వచ్చినా ఏమొచ్చినా అన్నీ కూడా సహించాలి.
బయటకు వచ్చి అంత బాధ భరిస్తూ కూడా, అంత అనుభవిస్తూ కూడా వాళ్ళు మా కూతురు మంచిదండి అని చెప్పాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళు కూడా లైక్ మంచివాళ్లే, నిజానికి వాళ్ళు మంచివాళ్లే. కాకపోతే లోపల అంతా బాధ ఉన్నా కూడా అంటే కాదు, అంటే మొత్తం మీరు చెప్పిందంటే మీకు ఒక్క లావణ్యం మీద తప్ప మిగతా అందరి మీద సాఫ్ట్ కార్నరే ఉంది. అబ్సల్యూట్లీ. మీకు ఇప్పుడు మీరు ఇన్ని క్యారెక్టర్స్ చెప్పారు కదా, ఇంకొక కార్తీక్ క్యారెక్టర్ చెప్పాల్సి ఉంది. నాకు తెలిసి ఇంకేమైనా ఉన్నాయో లేదో మీరు చెప్పాలి. ఇప్పటికైతే నాకు తెలిసి కార్తీక్ గురించి కూడా చెప్తా. కార్తీక్ని మరి ఎక్కడి నుంచో అనాశరణాల నుంచి తెచ్చి పెంచుకున్నారంటే నాకు తెలుస్తుంది. అయితే ఆ అబ్బాయికి ఉన్న కృతజ్ఞత వల్ల అక్క ఎంత చెడ్డ పనులు చేసినా కళ్ళ ముందు కనబడుతుంది. తాగుతుంది, పచ్చి బూతులు తిడుతుంది, రాస్తాన్ని కొడుతుంది, ఇవన్నీ తప్పని వాడికి తెలుసు తప్పని చెప్తాడు. కానీ సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు అక్కనే సపోర్ట్ చేస్తాడు. సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఆవిడ్ని రైట్ గైడ్ చేయడానికి ఎవరు లేకుండా, కార్తీక్ తప్పని చెప్పలేకపోతున్నాడు, వాళ్ళ అమ్మా నాన్న తప్పని చెప్పలేకపోతున్నారు. చెప్తే నువ్వెవర్రా నాకు చెప్పడానికి డాష్ 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 ఆయనకి అన్ని బూతులు తిట్టే మనకి ఎందుకులేమా మనం. సరే, ఇప్పుడు ఆర్జీవి గారు కూడా మీతో మాట్లాడారు. మీరు ఇప్పుడు మొత్తం చెప్పిన క్యారెక్టర్స్ లో లావణ్య ఒకటే విలను, మిగతా వాళ్ళంతా వాళ్ళ పాత్రల మేరకు కొన్ని తప్పులు కొన్ని ఒప్పులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పాత్రలు కొంత పరిమితం. ఇదే ఆర్జీవి గారి అనాలిసిస్ కూడానా? వీ షుడ్ నో. ఆయన్ని అడగాలి మీరు. అంటే మీతో మాట్లాడారు, కొంత అనాలిసిస్ చేశారంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. లేదు, ఆయన నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, బట్ ఆయన అనాలిసిస్ ఆయన చేసుకుంటారు. సినిమా ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? మీరు అప్పుడే ఇదిగో పులి అంటారు, ఇదిగో తోగంటే అదిగో పులి అంటున్నారు. మీరు సినిమా పేరు ఏమై ఉండొచ్చు? మేబీ మీరు సజెస్ట్ చేసే ఒక పేరు, అది కూడా మిమ్మల్ని అడిగారు అనుకోండి. ఆర్జీవి గారు ఓ మంచి పేరు సజెస్ట్ చేసి శేఖర్ భాష అన్నారనుకోండి, ఆయన ఒకటి చెప్పారులేండి, ఎందుకులేండి అవన్నీ. చెప్పండి, పర్లేదు. ఆయన్ని అడగండి మీరు మేడితో చెప్పండి. అది కరెక్టే కాదా కింద ఆడియన్స్ కూడా కామెంట్ చేస్తారు. ఇంకేదైనా ఉన్నా కూడా ఆడియన్స్ కామెంట్ చేస్తారు. ఇది బాగుంది, నేను చెప్పను. టైటిల్ ఏం పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు, ఆడియన్స్ దయచేసి కామెంట్ చేయండి. మీ వర్షన్ మీరు చెప్పండి, ఆడియన్స్ వర్షన్ ఆడియన్స్ అడుగుతా. నేను ఖచ్చితంగా అడుగుతామని అనుకున్నాను. మీరు చెప్పిన పేరు ఎంకే మంచం కోళ్ళు. అది ఎవరి విజ్ఞత వాళ్ళది. అదే మీరు అన్న ఉద్దేశం అయితే అదే కదా. నేను మీరు అలా అనుకుంటే నేనేం చేస్తాను? కాదా? మంచి కాలం అని కూడా అనుకోవచ్చు కదా. సరే, ఒకసారి పబ్లిక్ వదిలేద్దాం, ఏం కామెంట్ పెడతారు, సినిమా పేరు ఏం సజెస్ట్.